మీరు చూస్తున్నారు నందికొండ వార్తా స్రవంతి. నా పేరు సమతా ప్రసాద్. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. నాగార్జున సాగర్కు కొనసాగుతున్న వరద ప్రవాహం, నందికొండ ప్రజల సమస్యలపై 5వ వార్డు మాజీ కౌన్సిలర్ రమేష్ జీతో చర్చా కార్యక్రమం. ఎగువ కృష్ణానదీ పరివాహిక ప్రాంతాల నుండి వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది. ఎగువ ప్రాజెక్టులన్నీ నిండి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయం 10 క్రస్ట్ గేట్లను 18 అడుగుల మేర ఎత్తి మరియు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ మొత్తం 4,30,000 క్యూసెక్కుల వరద నాగార్జున సాగర్ రిజర్వాయర్కు వచ్చి చేరుతుండడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు 26 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,54,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కల్లు కల్లు మనిసిరి మువ్వల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమప్పు వానవాడాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. ఇక లేరని ఆకాశానికి చెప్పని ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని, అన్నం పుణ్యం ఎరగని మా సీమకి రమ్మని ఆహ్వానం అందించని మెరిసే చూపుని, తొలగింది ముప్పు అని నీలి మప్పు మనసారా నవ్వని, చిరుచల్లు ముప్పు మన ముంగిలంత ముత్యాలే చల్లని, ఆశాసు గంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా, శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లని ఈ వేళ, భూమిపై ఇంద్రుడు పిలిచెనా వరుణ. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో టీఆర్ఎస్ పార్టీ 5వ వార్డు మాజీ కౌన్సిలర్ హీరేకర్ రమేష్ జీ మనతో ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం కలుసుకుని చాలా రోజులైంది. రమేష్ గారితో రమేష్ గారిని మన ముందుకు తీసుకొచ్చి చాలా రోజులైంది. సరే,
ఈ యొక్క ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, నందికొండలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై తనదైన ప్రత్యేకమైనటువంటి విశ్లేషణతోటి మనం నందికొండ ప్రజలకు వార్తలు అందించాలనేటటువంటి ఉద్దేశంతో వారిని పిలవటం జరిగింది. వారు ఏమంటారో మనం మనతో మాట్లాడతాము. నమస్కారం. నమస్తే సార్. ముందుగా నందికొండ వార్తా స్రవంతికి ప్రేక్షకులకు, నందికొండ ప్రజలకు, తమరికి అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్పండి సార్. ఎలా నడుస్తుంది సార్ నందికొండ మున్సిపాలిటీ? సార్, ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనకేసే విధంగా ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. గతంలో ఏ విధంగా ఉంది, ఈ రోజు ఏ విధంగా ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి. వీళ్ళేట్లు వెలగక, ముద్దలాగా నీళ్లు నిలబడి, బ్లీచింగ్ చల్లక, దోమల మందు పిచికారీ చేయక, దుర్వాసన వెదజల్లొచ్చు. ప్రజలు మాత్రం, పేద ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఏంటంటే మున్సిపాలిటీ సిబ్బంది పనిచేయకపోవడం, దానిపైన ఉన్నటువంటి పై అధికారులు అదే మనిషి లేకపోవడం, మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అంత రివ్యూ మీటింగ్ పెట్టి దీని మీద చర్చిస్తే ప్రజలకు ఎంతో ఆహ్లాదకరంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మా యొక్క ఉద్దేశం. ప్రత్యేక అధికారి పరిపాలనలో ఉన్నందువలన ఈ యొక్క పరిస్థితి ఏర్పడిందని మీరు అనుకుంటున్నారండి? మాది జనవరి 26 మా పదవి కాలం పూర్తయింది. నేను ఈ స్టూడియో నుంచి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు పెట్టే వెంటనే ఎలక్షన్ పెట్టండి, లేకపోతే పాత పాలకవర్గానికి 6 నెలల సమయం ఇవ్వండి. మేము ఏ విధంగా పని చేయాలో చేసి చూపిస్తాం. ఎందుకంటే మా పనితనం ఇక్కడ ఉన్నట్టు ప్రజలు అన్ని మున్సిపాలిటీలు అంతే ఉంది, మనం ఒక్క దగ్గర కాదు. కాబట్టి ఎలక్షన్ పెట్టాలి. పాలకవర్గం ఉంటేనే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎలాంటి పని అయినా తీసుకెళ్ళడానికి ముందు జరుగుతుంది. ఎవరు చెప్పేవాళ్ళు ఎవరంతా వాళ్ళండి. 5 గంటల నుంచి 2 గంటలు డ్యూటీ అంటారు. 10-11 గంటలకు చాలా మంది వెళ్ళిపోతున్నారు. మేము కమిషనర్ చెప్పినాం, ఆ పైన సూపర్వైజర్ చెప్పినాం. ఎవరు చెప్పినా ఈ చెవులు వదిలి పెడతారండి. వారం ఒకసారి పేపర్ ఐటమ్ వస్తుందండి, పడికేసిన పారిశుద్ధ్యం ఎక్కడండి వస్తున్నాయి. నేను చూస్తున్నాను, వారం వస్తుంది సార్. ఎక్కడ ఏం మొన్న అది ఒక కార్యక్రమం పెట్టారండి, నీళ్లు మొత్తం నిలబడితే ఏదో పేపర్లో వచ్చినందుకు దానికి ఏదో బ్లీచింగ్ వెళ్ళారు. ఈ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉందండి మొన్న ఇప్పటికి. సరే, ఇప్పుడు వర్షాలు సీజన్ కాదండి, డిపార్ట్మెంట్ కొద్దిగా పని చేయాలండి. మీరైతే మున్సిపాలిటీని కొంచెం మెరుగుపరచుకోవాలని చెప్పండి మీరు తప్పకుండా సార్. ప్రజలకు మనం ఉండాలండి. మున్సిపాలిటీ సిబ్బంది ప్రజల కోసం పనిచేయండి, మా కోసం కాదు. రైట్. ఓకే. సరే, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి సార్? ఇప్పుడు మనం చూసుకుంటే ఎమ్మెల్సీ కోటిరెడ్డి సార్ సీనియర్ నిధులతోటి 2 లక్షల హిల్ కాలనీ 5వ వార్డు ఇందిరాగాంధీ కూడలి వద్ద, 7వ వార్డు బైపాస్ కూడలి వద్ద హైమార్ట్ లైట్లు వేసి గత 2 రోజుల క్రితం ప్రారంభించడం జరిగింది. ఇంకా కూడా మీరు ఒక నిమిషం ఆగండి. ఆ ప్రారంభించినటువంటి వీడియోని ఇప్పుడు మనం మన ప్రేక్షకులకు ఒకసారి చూపిద్దాం. వాళ్ళకి చూపించిన తర్వాత మన చర్చా కార్యక్రమాన్ని మళ్ళీ మనం కొనసాగుతాము. చూడండి, మీరు కూడా చూడండి ఆ వీడియోని. మంచిది సార్. నాగార్జున సాగర్ నియోజకవర్గ కేంద్రమైనటువంటి నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలో 7వ వార్డులో పోలీస్ పరేడ్ గవర్నమెంట్ బైపాస్ కు ఒక కూడలిలో పెద్ద చౌరస్తాలో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రమేష్ జీ కావచ్చును, మక్సూద్ కావచ్చును, ఇతర పెద్ద నాయకులందరూ కలిసి ఇక్కడ ఏదైనా లైట్ సెంటర్ ఒక్కొక్క ఐమార్స్ లైట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి వారు నన్ను రిక్వెస్ట్ చేసినారు. సరే, నేను వీళ్ళని బట్టి ఏర్పాటు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించుకుంటున్నటువంటి సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి మిత్రులందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే కాదు ఇంకా మున్ముందు కూడా ఈ నాగార్జున సాగర్ను గతంలో దేనికి ఎలాంటి ఆదరణ నోచుకోకుండా కనీసం గ్రామ పంచాయతీ కూడా కానటువంటి ఈ నాగార్జున సాగర్ను మున్సిపాలిటీగా గత ప్రభుత్వంలో మేమెంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత దీనికి లోకల్ బాడీ అనేటువంటిది వచ్చింది. తర్వాత కౌన్సిలర్ల ఎన్నిక, చైర్మన్, వైస్ చైర్మన్, ప్రజాప్రతినిధులు, ఒక పాలకవర్గం కమిటీ అనేటువంటిది వచ్చింది. ఆ తర్వాత ఈ నియోజకవర్గంలో నాగార్జున సాగర్లో వెనకబడి ఉన్నప్పటికీ మేము కోట్లాది రూపాయలు వెచ్చించి పైలాన్ హిల్ కాలనీలో ఉన్నటువంటి సీసీ రోడ్లను ఇతరత్ర పూర్తి చేయగలిగినాం.
చేసిన పనులు కాకుండా ఇంకా మిగిలిపోయినటువంటి పనులు ఏమైనా ఉంటే ఈ ప్రభుత్వం మీద పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆయన వాళ్ళంతా నాగార్జున సాగర్ను పురోగతి వైపు నడిపించడంలో అంత వేగంగా ముందరికిపోతున్నట్టు నాకేం అనిపించడం లేదు. సరే, ఏది ఏమైనా మనందరి సమిష్టి బాధ్యత నాగార్జున సాగర్ నియోజకవర్గ కేంద్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవటం. మా వంతుగా మేము తప్పకుండా ఈ నాగార్జున సాగర్కు చేయవలసినటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా తప్పకుండా చేస్తాం. మీ అందరి సహాయ సహకారంతో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు మీరు కొనసాగించండి, అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారో. సార్, హిల్ కాలనీ మెయిన్ బజార్ లో ఉన్నటువంటి హైమాస్లేట్ మూతబడి సుమారు 6-7 సంవత్సరాలు అవుతుంది. పైలాన్ 7వ వార్డు గాంధీ బజార్ లో హైమాస్లేట్ వెలుగట సుమారు 8-9 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మీరు ఆగండి సార్. ఈ హైమాక్స్ లైట్స్ ఎవరు పెట్టారండి? అప్పుడు హిల్ కాలనీ మీరు చెప్పండి. ఈ 2 హైమాక్స్ లైట్స్ కొత్తగా పెట్టినేమో ఎంసీ కోటరెడ్డి గారు అడిగారు. కొత్త గతంలో పాత పెట్టాము, కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టారండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టారు. ఏ నిధులతోటి, ఏ డిపార్ట్మెంట్ వారు పెట్టారు? అప్పుడు జానారెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉండే. ఆ సారు పంచాయతీరాజ్ శాఖ నిధులతో కాన్సెన్సీ డెవలప్మెంట్ ఫండ్ తోటి ఏర్పాటు చేశారు. చాలా మంచిగా ఉంది అప్పుడు ఎదిగినప్పుడు. కానీ ఈరోజు ఒక్క హైమాస్ లైట్ నాకు జరగట్లేదు. దాని గురించి ఒక నిమిషం చర్చిద్దాం. ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. ఎంసీ కోటిరెడ్డి గారు కొత్త లైట్స్ ప్రారంభించారు. దాని వెనకనే, దాని పక్కనే పాత లైట్స్ ఉన్నాయి కదా. ఇవి ఎందుకు రిపేర్ చేయించలేకపోయారు అనే ప్రశ్న మన మున్సిపాలిటీలో ఉంది. కాదు ఉంది. అదే అడుగుతున్నారు, క్లారిటీ అడుగుతున్నారు. ఇప్పుడు చెప్పండి. ఆ హైమాస్ లైట్ కింది దింపాలి సార్ రోడ్ ద్వారా. ఈ 9-10 సంవత్సరాల నుంచి వాడకపోవడం వల్ల రోడ్ అనేది తిరిగిపోయింది. ఈకాన్ మీ దగ్గర ఇందా కానీ మన దగ్గర టైప్ చేశారు కరెంట్ వాళ్ళని తీసుకెళ్ళి కూడా. రోడ్డు తిరుగుతూనే ఆ లైట్ రౌండ్ ఐరన్ బాక్స్ అనేది కిందికి వస్తుంది. కిందికి వచ్చి మనం రిపేర్ చేసి మళ్ళీ రోడ్ ద్వారా పైకి గుంజిన తర్వాతనే లైట్ కరెంటు కలెక్షన్ ఇచ్చి లైట్ వెలిగించాలి. కానీ ఆ పరిస్థితి లేకపోవడం వల్లనే కొత్త లైట్ వెలిగించడం జరిగింది. వాస్తవం నాకు కూడా ఏపిస్తుంటే చాలా మంది అడిగారు, ఈ ఉన్న చోటు వేయించేది, ఇది లేని చోటు వేయించి ఈ లైట్ రిపేర్ చేయండి అని అడిగారు నాకు. కానీ అది సాధ్యం కాకపోవడం వల్లనే వేయించాను. మన ఎమ్మెల్సీ కోటరెడ్డి సారు ఇంకా ప్రజలు కూడా ఈ మంచి 2 వేసిన సెంటర్ మాట మంచి సెంటర్ ప్రజలకు ఉపయోగకరంగా ఉందని ప్రజలు కూడా అర్చిస్తున్నారు సార్. అయితే నేను ఇంకో పని చేస్తున్నా. ఆ రోజు పైలాన్ బైపాస్ కానీ విల్కాన్ కానీ నేను కరెంట్ వాళ్ళని పిలిపించి ఏదో రిపేర్ చేసుకొని పని చేపిస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి రూలింగ్ పార్ట్నర్ ఒకరిద్దరు ఆ కరెంట్ వాళ్ళకు టీఆర్ఎస్ వేయించిన ఐమాస్ కి పని ఎట్లా చేస్తారు, కలెక్షన్ ఎట్లా ఇస్తారు. మా ఇంట్లో మారిపోవట్లేదు. మా సొంత డబ్బులు వేపిండే, ప్రభుత్వం డబ్బులు వేయించినాం. దానికి ఆ విధంగా అది చెప్పాలి. మీ క్లారిఫికేషన్ బాగానే ఉంది. ఇంకోటి సార్, పైలాన్ గాంధీ బజార్ లో లైట్లు వెలిగించమని ఆ మార్కెట్ లో ఉన్న నాకు సుమారు చాలా మంది అడుగుతున్నారు, ఫోన్ చేస్తున్నారు. ప్రత్యక్షంగా రోజు పైలాన్ 2-3 సార్లు వస్తాయి ఏడవారికి. వాళ్ళు అడుగుతున్నారు. హిల్ కాలనీ మెయిన్ బజార్ కూడా వేపి మాట ముత్తవాళ్ళ ముందు ఒక లైట్ వేయించిన 2 నెలలే పోయిందండి. అది అక్కడ మనకి చేయడం చాలా మంది అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారస్తులు ప్రజలు అడుగుతున్నారు. అయితే నేను మహిళల కోసం ఈ 2 గిఫ్ట్లు అంటే బతుకమ్మ పండుగ వస్తుంది. రేపు వచ్చే అమాస కాదు, పై అమాస సెప్టెంబర్ 22కు 24కు అమాస ఉందండి. ఆ అమాసలోపు ఎమ్మెల్సీ కోటరెడ్డి గారితో మాట్లాడి సార్తో 10,000 కానీ 20,000 కానీ కరెంటు వాళ్ళతోటి ఎంత ఇబ్బంది అయినా కానీ 2 పని చేపించి కొత్త లైట్ చేపించి కండెన్సర్లు చౌకులు దానికి ఏమేమి కావాలో అన్ని పనిముట్లు తెచ్చి పని చేపించి బతుకమ్మ రోజు సదలు మన పెద్దమాస రోజు వెలిగిస్తారని ఈ స్టూడియోలో మాటిస్తున్నానండి. సరే, ఇక్కడ ఉందండి. నందికొండ ప్రజల గొంతుక నందికొండ వార్తా స్రవంతి. అయితే మనతోటి ఈ మధ్యకాలంలో ఒక 4 రోజుల క్రితం 4-5 రావటం జరిగింది. వాళ్ళ యొక్క బాధని విన్నవించుకోవటం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే, హిల్ కాలనీలో ఒక పెద్ద బడా కిరాణా వ్యాపారి, ఆయన కోటీశ్వరుడికి కొద్దిగా తక్కువ, లక్షాధికారికి చాలా ఎక్కువ అంట. అటువంటి వ్యక్తికి ఆయన భార్య, ఆయనకి యజమానికి ఒక తెల్ల రేషన్ కార్డు, తర్వాత ఆయన కొడుకు కోడలికి ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వటం జరిగింది. అదే షాపులో ఊడుస్తూ చాకరీ చేస్తున్నటువంటి డైలీ లేబర్ అయినటువంటి ఒక ఆడ మనిషికి వీళ్ళు కార్డు ఇవ్వలేదండి ప్రభుత్వం వారి ద్వారా. ఈమె కూడా అప్లై చేసుకుంది, కార్డు ఇవ్వలేదు. ఇది మీరు చెప్పాలి సార్ అని చెప్పని వాళ్ళు వచ్చి వాళ్ళ గోస వెళ్ళబుచ్చుకుని పోయారండి. అక్కడ
మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. పేదలకి ప్రభుత్వ పథకాలు అందట్లేదు, ధనవంతులకే అందుతున్నాయి. ఇది ఏమి చిత్రమో ఎవరి చిత్రమో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి మీరు దీని మీద మీరు కొంచెం మీ దానిలో ప్రసారం చేస్తే మా ఓటు వాళ్ళకి ఏమన్నా తెల్ల రేషన్ కార్డులు వస్తాయేమో అని చెప్పని ఆశతోటి మీ దగ్గరకు వచ్చాం సార్ అని చెప్పారు. సరే, ఈ ప్రశ్న నేను అధికార పక్షానికి ఇస్తే బాగోదు కాబట్టి మీకు పైగా మీ వార్డులో ఈ ఏమంటారండి దీని మీద మీ స్పందన ఏంటి చెప్పండి సార్. మీరు చెప్పిన దాని మీద నేను పూర్తిగా లోతుగా అధ్యయనం చేస్తున్నాను. మా వార్డు ఆఫీసరు చెన్నమల్లి గారు వాస్తవంగా ఒక 32 మందిని అవుట్రైట్ గా పేదవాళ్ళని గుర్తించారు. నాకు కూడా చూపిస్తే మంచిగా ఉందండి, పేదవాళ్ళ పేర్లు ఓకే చేయండి అని చెప్పాను. కానీ లాగిన్ వార్డు ఆఫీసర్లకు ఇచ్చి మీ సేవ నడుపుతున్నటువంటి వారికి కూడా లాగిన్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాని కారణం ఏమైందంటే మీరు ఏదైతే ఇప్పుడు చెప్తున్నారు, కిరాణా షాప్ యజమానులు కానీ, కోటీశ్వరులు కానీ, లక్షాధికారులు, కార్లు ఉన్నోళ్ళు, బంగారు ఉన్నోళ్ళు, వీళ్ళందరికీ కొద్దిమంది ఇక్కడ స్థానిక నాయకులు వాళ్ళ దగ్గర అమ్మాయిలు మాట్లాడి గోప్యంగా మీ సేవ దగ్గర పోయి పేర్లన్నీ లాగిన్లు కొట్టించారండి. ఈ కొట్టించిన పేర్లు మాత్రమే పెద్ద కంప్యూటర్ ఆఫీస్ లో ఉన్నాడు రాజశేఖర్ ఓకే చేశారు. వార్డు ఆఫీసర్ పంపిన లిస్ట్ లో ఒక్క పేరు కూడా రాలేదండి. ఎంతమంది ఉన్నత వర్గాల వాళ్ళకి ఇచ్చుకుంటారో ప్రభుత్వ సొమ్ము, వాళ్ళు కూడా ఈ దేశ పౌరులే కాబట్టి ప్రభుత్వానికి ఉంది సార్. ప్రభుత్వానికి అభ్యంతరం లేకపోతే కోటీశ్వరులకు కాదు, ఇంకా పైగా అధికారంలో లబ్ధి పొందినటువంటి ఆర్థిక పరమైన వాళ్ళకు కూడా ఇవ్వండి, మనకు అభ్యంతరం. కానీ ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో, ఎవరైతే వాళ్ళు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే బియ్యమో అవి దాంతో బతుకుతారో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పని నందికొండ వార్తా స్రవంతి మీ ద్వారా నా ద్వారా డిమాండ్ చేసి పేదవాళ్ళ తరఫున వాళ్ళకి ఉంచుకోండి, బాధ్యతలు వినండి. పేదవాళ్ళు వాళ్ళకి మనం ఏదైతే చెప్తున్నామో వాళ్ళకి ఉండనివ్వండి కార్డు, కావాలంటే ఇంకో 2 సార్లు ఇవ్వండి, కానీ మనకు అదే ఇవ్వండి, కానీ పేదవాళ్ళకి ఇవ్వండి. మా డిమాండ్ అది. మీరు చెప్పేదంటే మాది బాధ్యత, మేము తప్పుడు మాట్లాడితే నాది బాధ్యత. కానీ మనం చెప్పేది సబ్జెక్ట్ సార్. ఇంకోటి 200 కార్డులు వచ్చాయని మధ్య కొద్దిమంది చెప్తున్నారు. మన టీవీలో కూర్చొని నేనేమంటున్నానంటే హిల్కాన్లో 56 కార్డులు వచ్చినాయి సార్. ఈ 2 ప్లేస్ లో వచ్చినాయి. నేను వాస్తవాలు తెలుసుకొని మాట్లాడుతున్నా. ఫస్ట్ ప్లేస్ లో 35 కార్డులు వచ్చాయి హిల్కాన్కి, సెకండ్ ప్లేస్ లో 56 కార్డులు వచ్చినాయి. 56 కార్డులకు సంబంధించిన లిస్ట్ కూడా నాకు ఓకే కంటెంట్ చెప్పండి. చైనాలో మన సంయుక్త ఆధ్వర్యంలో నడిచే బస్టాండ్ దానికి 22 కార్డులు వచ్చాయి. మన గురువయ్య గారు చనిపోయిన వాళ్ళ అబ్బాయి సైకిల్ నడుపుతున్నాడు, 18 కార్డులు వచ్చాయి. యాదమ్మ మరియు సలీం నడిపేదానికి 14 కార్డులు వచ్చాయి. మొత్తం 54 కార్డులు. కొత్త 56 ప్లస్ 54 110 కార్డులు వచ్చినాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే 200 కార్డులు వచ్చినాయి, ఇంకా ఎక్కువ వచ్చినాయి చెప్తారు. ఆ లెక్క కాదు, 110 కార్డులు. వినండి సార్, వినండి, ఆ లెక్క తప్పని చెప్పని అంతే సార్. 110 వచ్చినాయి, 110 వచ్చినాయి. 110 కూడా పేదవాళ్ళకి రాలేదు. సరే అయితే నెక్స్ట్ మాట్లాడదాం. పేదవాళ్ళకి రాలేదు, 110 వచ్చినాయి, 110 వచ్చినాయి. ఇప్పుడు ఈ రోజున మనం కోటీశ్వరుడికి తక్కువ, లక్షాధికారికి ఎక్కువ క్యాండిడేట్ మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం కూడా ఎంఆర్ఓ గారిని నేను కూడా కలుస్తాను. ఎంఆర్ఓ గారిని ఒక అన్యాయం అయితే నాకైతే సహించలేదుగా ఉంది. వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు నాకు కళ్ళ నీళ్ళు ఒకటే తక్కువ, అంత ఘోరంగా పనికిరాదు. అది ఎవరు దానికి కారణభూతులయ్యారు అన్నది మనం తర్వాత అరే వినండి సార్, చెప్పండి. నేను పోయి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను సార్. నేను కలెక్టర్ గారికి నా సొంతంగా పోయి సార్ ఇట్లా ఉన్నది దాని వాటి వివరాలు తీసుకుని నేను కలెక్టర్ గారి ముందు పెడతా. వీళ్ళు లక్షాధికారులు, కోటీశ్వరులు, వీళ్ళకి ఇచ్చారు, పేదవాళ్ళకి ఇవ్వలేదు, మీరు మీరే చర్య తీసుకోండి, పేదవాళ్ళకి న్యాయం చేయండి. మీరు లక్షాధికారులకు ఉంచుతారా లేదా అన్నది మాకు సంబంధం. మీరు ఉంచుకోండి, ఇంకో కార్డు కూడా ఉంచుకున్నా మాకు అభ్యంతరం లేదని చెప్పండి. ఓకే, అదే సార్. ఇప్పుడు మనకేమైందంటే ఈ కార్డుల సంగతి ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఎంఆర్ఓ ఉంది మన దగ్గర. గతంలో 14 కోట్ల రూపాయలు సీడీ పర్మిషన్ పంపించడం జరిగింది సీసీ రోడ్లో. దేనికోసం? సీసీ రోడ్లో రెండోది హిల్కాన్ డేవి గార్డు, లైబ్రరీ, మోడల్ లైబ్రరీ, మార్కెట్, ఈ చెత్త ఇది 8 కోట్లు ఎదురు పెట్టేస్తే 1 కోటి రూపాయలతో హిల్కాన్ మసీద్ రోడ్డు, బ్యాంకు రోడ్డు టెండర్లు అయినా సార్. త్వరలో పని స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు ఈ బాలయ్య రోడ్డు ఒక పక్కన ఉంటుంది అయితే సార్. అది బాలయ్య పక్కన మసీద్ రోడ్ సార్. అది
బాలవిహారికి యువతల పక్క ఒక రోడ్డు ఉంది, అవతల పక్క ఒక రోడ్డు. మసీదు రోడ్ సార్. మసీదు పోయే రోడ్డు సార్ ప్రిన్సిపాల్ గారు నేను ముస్లిం పెద్దలు అదే అది ముస్లింస్ వాళ్ళు చాలా కాలం నుంచి కొట్లాడారు చేయాలి. చాలా కాలం బాలవిహార్ అంటే ఇప్పుడు ఈ పక్క రాములు కోవటానికి కొట్టింది ఆ లైన్ పూర్తి అట్లాగా. అది తర్వాత ముందు కొన్ని రోడ్లు మనకు కోర్టు కొంత శాంక్షన్ అని ఈ రోడ్లు మాత్రం ఈ మధ్య కాలంలో ఈ నెలలో లేకపోతే వచ్చే మొదటి వారంలో స్టార్ట్ అవుతుంది సార్ ఇది. ఓకే ఓకే సరే ఇంకోటి సార్ చెప్పండి. ఇప్పుడు 44 కోట్ల రూపాయలతో అందరూ స్కీమ్ స్టార్ట్ అయింది సార్. అవును మన పిల్లల దగ్గర కూడా బయలాల్లో కూడా కడుతున్నారు. దాని గురించి ఎట్లా అంటే సార్ చిన్న పిల్లలు ఏం చెప్తారు సార్, ఆ 44 కోట్ల అందరూ స్కీమ్ ఎవరికి శాంక్షన్ అయితే అంటే మున్సిపాలిటీలకి శాంక్షన్ అవుతుంది సార్. నగర గ్రామ పంచాయతీ కానీ కావు, పెద్ద పెద్ద కార్పొరేషన్ కూడా కావు. కానీ ఇది కేసీఆర్ గారు నందికొండ మున్సిపాలిటీ చేయడం వల్లనే గత 2.5 సంవత్సరాల కింద 44 కోట్లు శాంక్షన్ అయితే మేము కౌన్సిలర్ల పదవి కాలంలో ఉన్నప్పుడు వాట్సాప్ లో వాళ్ళతో ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడ వేయాలి ఏమేం చేయాలని అన్ని మేము రిపోర్ట్ ఇచ్చినాం. అంతా ఎంక్వైరీ జరిగింది. కానీ ఇప్పుడు కొంతమంది ఉంది మేమేదో అదే అంటే అంతే అంటారండి. మీరు అట్లా మాట్లాడద్దు. అధికారంలో ఉంటే ఏం పని కేసీఆర్ మున్సిపాలిటీ చేయకపోతే 44 రూపాయలు వచ్చేలా చెప్తున్నా. ఓకే మీరు చెప్తున్నారు కదా. ఇప్పుడు కేసీఆర్ పేరు ఎత్తారు కాబట్టి నేను రేవంత్ రెడ్డి పేరు ఎత్తాల్సి వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పులకి రేవంత్ రెడ్డి వడ్డీలు కడుతున్నాడు. దీనికి ఏం చెప్పాలి? నేను చెప్తా సార్, గతంలో 7 లక్షలు 8 లక్షల సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది సార్. 2,82 కోట్లు 85 కోట్లు. ఈ రోజు వాళ్ళు ఏం ఇంతకుముందు ఏమన్నా కాళేశ్వరం వాళ్ళే చేశారు. ఇలా కాళేశ్వరం మా వాళ్ళు కాళేశ్వరం మన కాంటాక్ట్ కదా. మన ఉదాహరణ వద్దు. నేను చెప్తున్నాను సార్. మనది ఏంటంటే మన మున్సిపాలిటీ లెవెల్లో ఛానల్ మనకి చాలా చిన్న ఛానల్. మీరు అట్లాగా మాట్లాడారు. ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లేదు, ఇలా బీఆర్ ప్రభుత్వం లేదు. అవును, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఓకేనా? వినండి సార్, మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, అంతకుముందు వేరే ఉంది, అంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వం ఉంది. దాన్ని కొట్లాడి మన వాళ్ళు తీసుకొచ్చారు. ఇవన్నీ మనకి ముచ్చట పాత ప్రభుత్వం ముచ్చవద్దు. వాళ్ళ ఆస్తులు అప్పులు రెండు కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి బదలాయింపు. కాబట్టి వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు ఉంటే అన్ని మేమే చేస్తున్నామని అంటారు. ఇంకో సంగతి చెప్తాను మీకు క్లారిటీగా. ఇప్పుడు ఈ రోజున జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రేపు పొద్దున ఇంకేదన్నా రేపు ఎలక్షన్ వరకు వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం కాకుండా ఇంకో ప్రభుత్వం వచ్చిందనుకోండి, అప్పుడు కూడా వాళ్ళు ఇవన్నీ వాళ్ళు వాడుకుంటారు. వాళ్ళు మేమేం చేశామంటారు. ఇది రాజకీయ క్రీడలో ప్రథమ అంకం. ప్రజలను మధ్య పెట్టడంలో ప్రథమ అంకం అంటారు. వాడు మధ్య ఒప్పుకోవడం కాదు. దాని గురించి చర్చ వద్దు. బాగా దీని మీద మీరు దాని మీద మాట్లాడాలి. ఇంకోటి సార్, మన దగ్గర నాగార్ సాగర్ అతిపెద్ద పర్యాటక టూరిజం. అయితే ఇక్కడ ముఖ్యంగా మన టూరిజానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది సార్. ఏ విధంగా అంటే లాంచ్ స్టేషన్ తీసుకెళ్లి విజయవాడలో పెట్టారు. ఇక్కడ వచ్చే రోజు వేల సంఖ్యలో టూరిస్టులు వస్తున్నారు. ఒకసారి 1,00,000 మంది కూడా వస్తున్నారు. అయితే సుమారు 15 రోజులలో 25 లక్షలకు పైగా ఆదాయం వచ్చినటువంటి మనం ఇక్కడ డౌన్ పార్క్ దగ్గర పెట్టినందుకు. అంటే ఈ రోజు నుంచి విజయవాడ పంపించారు. కొద్దిగా స్థానిక నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, లేదా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు కావచ్చు, డిపార్ట్మెంట్ దీన్ని వెంటనే మన దగ్గర మార్చినట్టయితే తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ టూరిజానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. అక్కడ 10-20 మంది వ్యాపారాలు, చిన్న భక్తులు బతికే వాళ్ళు కూడా కొద్దిగా సంతోషకరంగా ఉంటారని తెలియజేస్తున్నాం సార్. సార్ ఇవ్వండి. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి అక్కడికి మార్చారంటున్నారు. అవును, మీరు చెప్పేదేమో లాభదాయకంగా ఉందంటున్నారు. ఇక్కడ ఉంటే అక్కడ పోతే వేరే విధంగా ఉన్నారు. దానికి నేను కూడా కనుక్కున్నాను. దానికి కొన్ని రకాల కారణాలు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళకి మారుస్తారు. ఏది ఏమైనా సరే ప్రభుత్వం చేసేటటువంటి చర్యలని మనం విమర్శించడానికి విమర్శించడం అంటే వాళ్ళు ఇక్కడ నుంచి తీసేసి అక్కడ పెట్టుకున్నారు. అక్కడ పెట్టుకున్న తర్వాత దానికి ప్రభుత్వం యొక్క అండదండలు ఉన్నప్పుడు దాన్ని మనం విమర్శించొద్దు. ఎప్పుడు విమర్శిస్తామంటే అది మొత్తం పోయినప్పుడు, అది మొత్తం ఆగమైపోయినప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే మనం మాట్లాడచ్చు. ఒక నేనేమన్నాను 25 లక్షలు వచ్చినాయి. ఇంకో 15 రోజుల తర్వాత విజయవాడ మీరే ఎలా ఉందంటే ఒక
చిన్న విషయం చెప్తా. ఎలా ఉందంటే మనకి ఫ్లడ్ వదిలితే జనం వస్తారు, రేపు పొద్దున గేట్లు మూసేస్తే ఎవరు ఇది మనకి విషయం. కాబట్టి ఇది ఒకసారి. అయితే మీరు చెప్పిన దానిలో బేసిక్ పాయింట్ ఏదైతే ఉందో, టూరిజం అనేది లాంచ్ సెక్షన్ లో అది చాలా అధ్వాన్నంగా ఉంది. నేను చెప్తున్నాను, ఆన్ రికార్డ్ చెప్తున్నాను, టూరిజం అనేది చాలా అధ్వాన్నంగా ఉంది. నిన్న మొన్న TV9 లో కూడా వచ్చినాయి. ఎక్కడా కూడా వాటికి సేఫ్టీ జాకెట్స్ కానీ ఇంకో కానీ ఏమి లేవు. ఉన్నా సరే ఎప్పుడో తాతల నాడు కొన్న సేఫ్టీ జాకెట్స్, అది కూడా నాణ్యత లేని సేఫ్టీ జాకెట్స్ కొంటే అది ఉన్న 2 నెలలకే చిరిగిపోతే ఇప్పుడు వాటినే లెక్కలో చూపిస్తూ పెడుతున్నారు. రాలేదు సార్, కింద మాట్లాడినా ఇండియన్ పెట్టారు సార్, పంపించలేదు సార్ అని చెప్పారు మేనేజర్ గారు. ఇప్పుడు అదే రేపు పొద్దున్న ఒక్కొక్క బోట్లోనూ 300 నుంచి 400 మందిని ఎక్కిస్తున్నారు. మన దగ్గర రికార్డు ఉంది. అయితే అందులో ప్రభుత్వం వారు నిర్దేశించినటువంటి ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు, ఎంతమందిని ఎక్కిస్తున్నారు అన్నది తేటగా అర్థమైపోతుంది. ఈరోజు ఇంత రెవెన్యూ వచ్చింది అని చెప్పానంటే ఎంతమందిని ఎక్కించుకుంటే ఇంత రెవెన్యూ వచ్చింది అన్నది రికార్డు, ఆ రికార్డు ఉంటుంది. దాని మీద విచారణ చేస్తే వీళ్ళు కెపాసిటీ కన్నా ఎక్కువ ఎక్కించుకున్నారా లేదా అన్నది తేట తెల్లంగా తెలిసిపోతా ఉన్నది. ఎక్కువేస్తున్నారు సార్. అయితే ఈ విషయం ఏంటంటే, మొన్న అప్పుడు ఒక 4 సంవత్సరాల క్రితం గోదావరిలో అక్కడ ప్రమాదం జరిగింది. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఆ పారిపోకొండల దగ్గర జరిగిన ప్రమాదం కంటే నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో ఏదైనా ప్రమాదం జరిగితే దానికి 10 రెట్లు జనం ప్రమాదాలు ఉంది. అప్పుడు ఎవరిని బాధ్యుల్ని చేసినా సరే పోయిన ప్రాణాలు తిరిగి రావు. కాబట్టి దీని మీద ప్రభుత్వం వారు తక్షణమే స్పందించి ప్రజలకి రక్షణ కల్పిస్తూ దాని మీద ఒక ఆజమాయిషిగా ఒక నచ్చని వ్యక్తిని దాని మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, తర్వాత వీళ్ళెవరూ కూడా విచిత్రమైన విషయం ఏంటంటే మీడియాకి ప్రెస్ కి దొరకరు. వాళ్ళు ఎవరు నేను మాట్లాడమంటారు ఏదన్నా ఉంటే హైదరాబాద్ లో మాట్లాడాలంటారు. ఇది చాలా విచిత్రమైనటువంటి విషయము. దీని మీద కూడా మేము కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఒక రిప్రజెంటేషన్ తయారు చేయించి ఇవ్వడానికి నందికొండ వార్తా ప్రవర్తి సిద్ధంగా ఉండాలి. దాంతో పాటు కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఇక్కడ పబ్లిక్ పెద్ద ఎత్తున వస్తున్న సందర్భంగా టాయిలెట్స్ లేక ప్రజలు చెట్ల చాటున, రోడ్డు పక్కన, ఇళ్ల మధ్యలో నెంబర్ 1 కావచ్చు, నెంబర్ 2 కావచ్చు, అట్లా కాకుండా ఉండాలంటే ప్రభుత్వం మొబైల్ టాయిలెట్స్ పెట్టి ఏదన్నా వసూలు చేసిన ఇబ్బంది లేదండి. కానీ వచ్చే టూరిస్టులు ఇబ్బంది పడుతున్నారు టాయిలెట్స్ లేక. ఒకటి మున్సిపాలిటీలో కట్టించారు, కానీ అది ప్రజలకు కనపడకుండా లోపల ఉంది. లేదా మున్సిపాలిటీలో బోర్డు పెట్టి ఒక మనిషిని అక్కడ పెట్టినట్లయితే ఒక క్లీనింగ్ చేపిస్తే టాయిలెట్స్ అందుబాటులో వస్తాయి. వచ్చే పర్యాటకులు మనం డైరెక్ట్ గా ఫోకస్ చేద్దాం, ఇట్లా మాట్లాడతాం కాదు, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడతాం. ఈసారి వచ్చే తప్పకుండా ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది రావద్దన్న ఉద్దేశంతో చెప్తున్నాం సార్. ఇంకేం చెప్పండి. ఇంకా ఈ మధ్య చూసుకున్నట్లయితే హాస్పిటల్ కూడా సమయానికంటే ముందే కొంతమంది ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట, హాలియా బయట నుంచి వచ్చేవాళ్ళు 2 గంటలు డ్యూటీ దిగేవాళ్ళు 12:30. నేను మధ్య ఫోటోలు తీశాను, వీడియో తీశాను. మన కలెక్టర్ గారికి పంపండి. కలెక్టర్ గారు సార్, నేను మాత్రమే డీసీసీ గారు పంపించాను సార్. డీసీసీ గారు మన సూపరింటెండెంట్ జిల్లా అధికారి కృష్ణ గారు కూడా 1-2 సార్లు అధికారి కలెక్టర్ అసలు ఆదిమసి లేదండి అధికారి. ఈ ఇష్టం వచ్చిన ఒకసారి చెల్లిపోయింది, ఒకసారి బంగారం పోయింది, అట్లా కాకుండా కానీ సమయాన్ని లేకుండా వెళ్ళిపోతుంది సార్. అందరూ పేషెంట్ వస్తే ఆ డ్యూటీ ఎక్కి లేకుండా అయిపోతుంది. ఎందుకంటే 2 గంటలకు డ్యూటీ దిగే వ్యక్తికి అప్పుడు డ్యూటీ ఎక్కే వ్యక్తి వచ్చినప్పుడే వెళ్ళిపోవాలి. కాబట్టి లేట్ అయినా కానీ ఆ వ్యక్తి వచ్చిన తర్వాత డ్యూటీ దిగాలి. కానీ అంత ముందు నల్గొండ బస్సు లోపల పోయిందా, మాచల బస్సు లోపల చూసుకుంటున్నారు, అందరూ సర్దుకొని వెళ్ళిపోతున్నారండి. దీని మీద మీడియా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు వీడియో తీయండి, వీడియో చాలా ఫోటోలు ఉన్నాయి వాళ్ళు ఎక్కేది. ఏ కాలం బస్సు చాలా సార్లు నేను పంపించాను సూపరింటెండెంట్ గారు. నేను మళ్ళీ ఒకసారి కూడా తీపిస్తాను, మీకు కూడా ఇస్తాను. సరే, ఇంకా అండి ఇదే సార్, ఏదైనా కొద్దిగా ప్రభుత్వం బాధ్యత పనిచేయాలి, ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందించాలి, పేదవాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు. ఇప్పుడు ఇంద్రం ఇల్లు అన్నారు, ఇప్పుడు దాకా 1 ఇల్లు రాలేదు సార్. మహిళల స్కూటీలు అన్నారు, 1 ఇల్లు ఇవ్వలేదు. గృహిణులు 2500 అన్నారు, అవి ఇవ్వలేదు.
పింఛన్ రాలేదు. ఇంకో ముఖ్యమైన విషయం సార్, నెక్స్ట్ మన అక్టోబర్ 2వ తారీఖు 3వ తారీఖు దసరా ఉందండి. దసరా 3 సంవత్సరాలు సార్ కొత్త పింఛన్లు ఇచ్చి మన జగదీశ్వర రెడ్డి మంత్రి గారు, పిడి రాజ్కుమార్ గారు వచ్చి రెడ్డి భవన్ లో రెడ్డి సంఘం దాంట్లో మీటింగ్ పెట్టి ఇచ్చారు. ఇచ్చారు. ఇప్పుడు మన స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో 70 నుంచి 80 కార్డు ఇచ్చామండి. దీన్ని ఎక్కడ కూడా ఇవ్వలేదండి. నేను అప్పుడు రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళని మీ స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడుతానండి. రెడ్డి ద్వారా ఎంతమంది కరెక్ట్ నెంబర్ చెప్పండి. 72, 76 నేను ఆర్ఐ గారు కూడా ఫోన్ చేశాను సార్. నాకు చెప్తాను, బెల్ల శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేశాను మీ దగ్గర వచ్చే ముందే. 70 నుంచి 80 మంది అల్లించి తీసుకుంటా సార్. నేను నందికొండ ముందు ఇంతమందికి ఇచ్చి చూపిస్తా. మా దగ్గర లిస్ట్ ఉంటుంది సార్. ఓకే ఓకే సమయం అయిపోయింది మనకి ఇచ్చినటువంటి మనం మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే మాకు ఎంతో ఆసక్తి సార్. ఎన్నో విషయాలు చర్చించడం, కానీ మనకు సమయం సరిపోలేదు. తప్పకుండా మీరు ఎప్పుడు పిలిచినా మేము వస్తాం. ప్రజలతో మాట్లాడడానికి కానీ, కొట్లాడడానికి కానీ, కలెక్టర్ దగ్గర వెళ్ళడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజలకు ఎవరికి ఇబ్బంది వచ్చినా నాకు కాంటాక్ట్ ఫోన్ చేయండి. మీకు లైట్ కావాలా, ఇంకోటి కావాలా, ఇంకోటి చెత్త ఒకట్లేదా, చెట్టు పీకేయాలా, ఏదైనా కానీ అందుబాటులో ఉన్నంత నేను మీకు సేవలు అందిస్తా. మా ఎంసీ కోటరెడ్డి గారి ద్వారా నిధులు తెచ్చుకొని పైరానికి 7వ వార్డు గాంధీ బజార్లో, 5వ వార్డు ఇలాంటి మెయిన్ బజార్లో బక్కమ్మకు లైట్లు ఇచ్చి మహిళలు గిఫ్ట్గా ఇస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ యొక్క సమయాన్ని కేటాయించి నందికొండ వార్తాపత్రిక స్టూడియోలోకి వచ్చి మా సమస్యల మీద మీరు స్పందించిన తీరుకు మిమ్మల్ని అభినందిస్తూ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నానండి. నమస్కారం సార్. మళ్ళొకసారి నందికొండ వార్తా స్రవంతి ప్రేక్షకులకు, నందికొండ మున్సిపల్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.